హలో ఫ్రెండ్స్ 2025 యమహా FZS పైన యమహా వాడు ఈసారి రెండు అద్భుతాలు చేశాడు. ఒకటి ఏంటంటే హైబ్రిడ్ వర్షన్ని తీసుకురావడం, దీనివల్ల మనకు పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది అండ్ మైలేజ్ బెటర్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇది నాకే షాక్ ఇచ్చింది. సో నాన్ హైబ్రిడ్ వర్షన్ని కూడా ఇంతకుముందు అయితే స్టాండర్డ్ వర్షన్ ఉందో దాన్ని కూడా అప్గ్రేడ్ అనేది చేశాడు, డిజైన్ వైజ్గా, గ్రాఫిక్స్ వైజ్గా. ఆబ్వియస్లీ ఇప్పుడు హైబ్రిడ్ వర్షన్ చాలామందికి నమ్మకం లేకపోవచ్చు, అది ఎలా పర్ఫామ్ చేస్తుందో. 155cc హైబ్రిడ్ని ఇరికిచ్చాడు, అది పర్ఫార్మెన్స్ తగ్గొచ్చు పెరగొచ్చు పవర్. దాంతోపాటు మైలేజ్ కూడా ఎక్కడ డిక్లేర్ కూడా చేయలేడు ఇప్పటివరకు అఫీషియల్గా, షోరూమ్ వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. సో దాని మీద మనకు నమ్మకం లేదు. ఇన్ని రోజులు మనకి ఇదే నమ్మకంగా ఉంది కదా, పెట్రోల్ బండి 155cc మంచి మైలేజ్ ఇస్తుంది, డైలీ యూసేజ్కి బాగుంటుంది. సో ఇప్పుడు దాంట్లోనే మనకు హైబ్రిడ్ లాంటి అప్డేటెడ్ డిజైన్స్ కావాలి, హైబ్రిడ్ లాంటి అప్డేటెడ్ గ్రాఫిక్స్ కావాలంటే అది కూడా ఇచ్చేసాడు. ఇంకేముంది. సో పాత FZS స్టాండర్డే మనకు చాలా నమ్మకం, ఎందుకంటే డే టు డే లైఫ్లో మనకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇంత ముందులాగానే. సో సేమ్ కంఫర్ట్ ఇస్తుంది, డైలీ యూసేజ్కి బాగుంటుంది, హైవేస్కి బాగుంటుంది, హ్యాండ్లింగ్ బాగుంటుంది. బట్ ఓడన చూస్తే సేమ్ హైబ్రిడ్ లాంటి డిజైన్ ఉంటుంది, కానీ నాన్ హైబ్రిడ్ బండి. ఇంకేం కావాలి. సరే ధర గురించి మాట్లాడితే నాన్ హైబ్రిడ్ స్టాండర్డ్ వర్షన్ అయితే మనకు 1,54,000 ఉంది. డీలక్స్ అయితే 1,55,000, ఒక 1,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఏంటంటే కనెక్టెడ్ ఫీచర్స్ చిన్న చిన్న అవి డిఫరెన్స్ ఉంటాయి రెండు వేరియంట్స్కి. కలర్స్ కూడా సేమ్ అవి ఇంతకుముందు కలర్సే. మ్యాట్ బ్లాక్ ఒకటి మీకు రివ్యూ తీసుకొచ్చాను, అండ్ మెటాలిక్ గ్రే ఒకటి, రెండు కలర్లు ఇవ్వచ్చు. దీంతోపాటు వైట్, గ్రీన్, బ్లూ, రెడ్, మ్యాట్ బ్లూ, మ్యాట్ బ్లాక్, గోల్డ్తో పాటు ఇవన్నీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అది మీ ఇష్టం చూస్ చేసుకోవడంలో. ఆగండి హైబ్రిడ్ రివ్యూ కూడా తీసుకొస్తాను, అది కూడా రెడీగా ఉంది. కాకపోతే నాన్ హైబ్రిడ్ తీసుకురావడంలో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే నాన్ హైబ్రిడే ఎక్కువగా నమ్మకం ఉంది ఇప్పుడు కూడాను. హైబ్రిడ్ వర్షన్ ఏంటంటే యమహా వాళ్ళది బాగుంటుంది, టెక్నాలజీ అంతా కూడా అడ్వాన్స్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఆ రివ్యూ తీసుకొస్తాను, అది మిస్ అవ్వకూడదు అని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. రేపు ఆర్ ఎల్లుండి ఈజీగా అప్లోడ్ చేసేస్తాను మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. ఈ వీడియోలో మరీ ఎక్కువ డీటెయిల్ కాకుండా ఏవైతే మేజర్ చేంజెస్ జరిగాయో అవి మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి చూపిస్తాను క్లియర్గా మీకు. ముందుగా ఫ్రంట్ నుంచి హెడ్లైట్స్ ఒక డిజైన్ కానీ, ఎల్ఈడి సెటప్ హెడ్లైట్స్ సేమ్ అవే, హై బీమ్, లో బీమ్, డిఆర్ఎల్ డిజైన్ కూడా సేమే. ఇది కొత్త మోడల్ అండ్ పాత మోడల్ కూడా సేమ్ డిజైన్, ఇందులో ఎలాంటి చేంజెస్ లేదు. హైబ్రిడ్ వర్షన్లో కూడా సేమ్ ఇవే. అండ్ నెక్స్ట్ మనకి హెడ్లైట్ కౌల్ పొజిషనింగ్ కూడా అంతా సేమే ఉంది, డిజైన్ కూడా. సస్పెన్షన్ కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్లో, అది కూడా ఏం మార్చలేరు, అవే సస్పెన్షన్ పాత మోడల్దే. ఫ్రంట్లో కూడా 17 ఇంచెస్ అలాయిస్తో పాటు 2+ టైర్లతో పాటు వస్తుంది, సేమ్ సెక్షన్ మెయింటైన్ చేశారు. అండ్ మడ్గార్డ్ అంతా సేమ్ డిజైనే. ఫ్రంట్లో కూడా డిస్క్ బ్రేక్ 282mm సింగిల్ ఛానల్ ABS కూడా సేమ్ అవే ఇంతకుముందు పాత మోడల్ వచ్చాయి, ఏం మార్చలేరు. ఇప్పుడు మార్చిందల్లా 2025 ఏంటంటే ఇండికేటర్ పొజిషనింగ్ కూడా మారింది. హెడ్లైట్ నుంచి మన ట్యాంక్ పొజిషన్కి చేంజ్ అయింది, మీరు చూస్తున్నారు కదా. సో ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ ఉండే ఇండికేటర్లో ఇక్కడ లేకుండా క్రోమ్ ఫినిష్లో, ఈ క్రోమ్ ఫినిష్ దగ్గర ఇప్పుడు ఇండికేటర్లో ఎల్ఈడీస్ అనేవి తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ చేంజెస్ అనేది చూడొచ్చు, ఎల్ఈడి ఇండికేటర్లు అయితే వచ్చాయి. ట్యాంక్ యొక్క క్వాలిటీ కూడా బెటర్ అయింది, ఇంతకుముందు కంప్లైంట్ చేస్తారు, అది కూడా బెటర్ అయింది. ట్యాంక్ డిజైన్ కూడా కొంచెం ఇక్కడ షార్ప్ అయింది, అంటే మనం మోకాలు పెట్టుకునేటప్పుడు కరెక్ట్ ఫిట్ అవుతాయి, కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మరింతగా చూస్తే అర్థం కాదు మీకు, ఒక చిన్న టెస్ట్ చేస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. కొంచెం ఆ లైట్ గ్రాఫిక్స్ అదంతా కూడా ట్యాంక్ పైన డిజైన్స్ అనేవి చేంజ్ అని చేశారు. మెయిన్ ఇంజన్ కూడా ఎలాంటి మార్పులు లేవు. ఇంతకుముందు అయితే స్టాండర్డ్ FZSలో ఇంజన్ ఉన్న సేమ్ స్పెక్స్. నీకు స్క్రీన్ పైన ఒకసారి యాడ్ చేస్తున్నాను, పాజ్ అయితే చూసుకొని, టైం వేస్ట్ ఎందుకు మనకు ఇంజన్ మారినప్పుడు. అండ్ సైలెన్సర్ డిజైన్ సేమే, ఎగ్జాస్ట్ నోట్స్ సేమే ఉంది, ఫుట్ ప్యాక్ పొజిషన్ కాలు పెట్టుకున్నది కూడా సేమే ఉంది. వెనకాల డిస్క్ బ్రేక్ సైజ్ కూడా సేమే ఉంది, 220mm డిస్క్ బ్రేక్, సింగిల్ ఛానల్ ABS. వెనకాల కూడా 17 ఇంచెస్ 2+ టైర్తో వస్తుంది. సింగిల్ పీస్ సీట్ సేమ్ డిజైన్, సేమ్ కంఫర్ట్. అలాగే గ్రాబ్ హ్యాండిల్ సేమ్ డిజైన్, ఎల్ఈడి టైల్ ల్యాంప్ సేమ్ డిజైన్, ఎల్ఈడి ఇండికేటర్లో సేమ్ డిజైన్ వెనకాల టైల్ లైట్స్కి. సో ఇవన్నీ సేమే, ఏం మారలేదు. మారిందల్లా ఒక ట్యాంక్ పైనకి ఇండికేటర్లు ఒకటి, ట్యాంక్ డిజైన్ ఒకటి. సో ఇంతే మారింది, మిగతా అంతా సేమే. ఎవరైనా ఇక్కడ నుంచి స్కిప్ చేశారంటే వీడియో స్కిప్ చేయొచ్చు, ఇంతకుమించి ఏం చేంజెస్ లేవు దీంట్లో. చైన్స్ పాకెట్, సాడీగార్డు ఇవి కూడా సేమే. చైన్స్ పాకెట్ కూడా ఏం టీత్ పెరగలేదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ అవే వస్తుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సేఫ్టీలో కూడా అవే ఉన్నాయి, ఏది మారలేదు ఈసారి. ఇందులో ప్రైస్ కూడా ఎక్కువ మార్చలేదు, అందుకేనేమో మరి. సో 1,000 రూపాయలు అటు ఇటు అంతే. 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సేమే, E20 బ్రాండింగ్తో పాటు. కీస్ కూడా డిజైన్ సేమే ఇంతకుముందులానే, పాత మోడల్కి దీనికి ఏం మారలేదు. హ్యాండిల్ బార్ పొజిషనింగ్ ఏంటంటే కొంచెం డిఫరెన్స్. అండ్ హైబ్రిడ్ వర్షన్ ఇక్కడ బ్లూ కలర్ ఒకటి వస్తుంది గుర్తుపట్టడానికి, నాన్ హైబ్రిడ్కి బ్లూ కలర్ రాదు. హైబ్రిడ్లో కొంచెం హ్యాండిల్ బార్ పైకి ఉందని అంటున్నారు, బట్ అది నేను లైవ్లో చూడలేను, చూస్తే కానీ చెప్పలేను అది మీకు. స్విచ్ గేర్లు ఏంటంటే కొంచెం ఈ ఓల్డ్ స్విచ్ గేర్లు ఉన్నాయి. R15Mకి ఏదైతే స్విచ్ గేర్లు వస్తాయి అలాంటి మీకు హైబ్రిడ్లో అయితే స్విచ్ గేర్లు TFT క్లస్టర్ని బ్రౌజ్ చేసుకోవడానికి ఇస్తున్నారు. దీంట్లో అవన్నీ మిస్ అయినాయి, అవి కావాలంటే హైబ్రిడ్ వర్షన్కి అయితే వెళ్ళాలి మనము. అండ్ మిగతా రైట్ సైడ్లో కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ బటన్లు కూడా సేమ్ ఇంత ముందులానే ఉన్నాయి. దీంట్లో ఏంటంటే పాత మోడల్కి ఇచ్చినట్టుగానే LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది విత్ యమహా వై కనెక్టెడ్ యాప్ ద్వారా కాల్స్, SMS అలర్ట్స్, స్పీడో, ఓడో, ట్రిప్, ఫ్యూయల్ గేజెస్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ స్టాండ్ అలారం, సైడ్ స్టాండ్ అలారం లాంటివి విత్
ట్రిప్ ఇన్ఫర్మేషన్ బ్రౌజింగ్ కానీ ఆ ఎల్సిడి ప్యానల్ ఊగడం కానీ అంతా ఇంత ముందులానే ఉంది, ఏం మార్చలేదు క్వాలిటీ వైజ్ అంతా కూడా. ఇది మీకు టీఎఫ్టీ క్లస్టర్ కావాలి, కొంచెం అడ్వాన్స్గా కావాలి క్లస్టర్ డ్రైవర్ది అంటే మీరు హైబ్రిడ్ వర్షన్కి వెళ్ళండి, టీఎఫ్టీది ఉంది. డిఆర్ఎల్ డిజైన్ కానీ అన్నీ సేమే ఉన్నాయి ఇంత ముందులానే. ఒక ట్యాంక్ పైన ఇండికేటర్ ఒకటి మార్చారు, ఒకసారి మీరు ఎగ్జాస్ట్ వినండి. విన్నారు కదా, ఎగ్జాస్ట్ నోట్ సౌండ్ కూడా మారలేదు. హెడ్లైట్స్ డిజైన్ కూడా సేమ్ త్రో అలాగే ఉంటుంది. సో ఇండికేటర్లు ఒకటి ఆన్ చేస్తే ఎల్ఈడీస్ ఇక్కడే ఉన్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే హెడ్లైట్స్కి అటాచ్ ఉంటుండే, ఇప్పుడు అది ట్యాంక్ మీదకి మారింది. ఇంకోటి ఏంటంటే ట్యాంక్ ప్యానల్ గ్యాప్స్, ట్యాంక్ లూజ్ ఉంటుంది, అది ఒకటి కంప్లైంట్ ఉంటుండే ఇంతకుముందులా. ఇప్పుడు అదైతే కొంచెం సార్ట్ అవుట్ అయినట్టుగా అనిపిస్తుంది. అది యమహా వాళ్ళు అర్థం చేసుకొని కొంచెం ట్యాంక్ క్వాలిటీ వైజ్ అంతా కూడా మార్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంజిన్ గార్డ్ ఏదైతే సేఫ్టీగా ఉంటుందో ఇది కొంచెం గ్లాసీ ఫినిష్ ఇచ్చాడు. ఇంతకుముందు ఏంటంటే మ్యాట్ ఫినిష్ డిజైన్ ఉంటుండే, కొంచెం అక్కడ గ్లాసీ చేంజ్ అంతే. ఈ 2-3 చేంజెస్ మాత్రమే అప్డేట్లో. చూడడానికి సేమ్ హైబ్రిడ్ వర్షన్ లానే ఉంటుంది, ఏది ఇండికేటర్లు మారడం, ఆ ట్యాంక్ డిజైన్ అంతా కూడా. కాకపోతే ఇది నాన్ హైబ్రిడ్ వర్షన్లో ఏంటంటే టీఎఫ్టీ కన్సోల్ వస్తుంది, హైబ్రిడ్ ఇంజన్ అనేది వస్తుంది, కొంచెం హ్యాండిల్ బార్ పొజిషనింగ్, సీటింగ్ పొజిషనింగ్ అనేది మారింది. బెటర్ పర్ఫార్మెన్స్ అవ్వకపోవచ్చు, లేకపోతే బిహెచ్పి కూడా తగ్గొచ్చు దాంట్లో. ఇంకా ఎక్కడ స్పెక్స్ డిక్లేర్ చేయలేరు. అండ్ మైలేజ్ కూడా ఎక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదు. 70 నుంచి 80 అంటున్నారు, బట్ రియల్ వాళ్ళు 60 కూడా రావచ్చు. ఇదేముంది, ఇది కూడా 45 వరకు ఇస్తుంది. సో సేమ్ అదే సస్పెన్షన్, వెనకాల మనకు 7 స్టెప్ అడ్జస్ట్తో మోనో షాక్ అంటే సింగిల్ షాక్ అబ్జార్బర్ అనేది ఉంటుంది సీట్ కింద, అదే సస్పెన్షన్ వెనకాలది. 790mm సీట్ హైట్ అంటే 5.5, 5.6 ఉన్న హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా అందుతాయి కాలు. అంతకన్నా పొట్టిన వాళ్ళు టాలెంట్ ఉంటే ఈజీగా కూడా నడపచ్చు దీన్ని. 165 గ్రౌండ్ క్లియరెన్స్ అంతే ఉంది, 136 kgs వెయిట్ అంతే ఉంది, 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా అంతే ఉంది. చాసీస్ కూడా సేమ్ ఏం మారలేదు, డైమండ్ టైప్ చాసీసే ఇంత ముందులానే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలామంది అడుగుతారు ఒక్కసారి ఈఎంఐ బ్రదర్ 2 వీలర్స్కి అంటే ఎస్టిమేటెడ్గా చెప్తాను. ఒకవేళ మీకు 154,000 ఆన్ రోడ్ ఉందనుకోండి మీ ఏరియా ప్రకారంగా, దాంట్లో మీరు 30,000 రూపాయలు తక్కువ డౌన్ పేమెంట్ కట్టినా కూడా ఎవరైనా 9.7% యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్, అదే హైయెస్ట్, బట్ యావరేజ్ తీసుకున్నా. రెండేళ్ళు తీసుకుందాం లోన్, ఎక్కువగా వద్దు బై 2 వీలర్ కాబట్టి. రెండేళ్ళు లోన్ తీసుకుని 24 మంత్స్కి ఎవ్రీ మంత్ మనకు 5,692,000 ఎస్టిమేటెడ్ ఈఎంఐ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ 5,700 ఈఎంఐ అనేది వస్తుంది. మీ ఆన్ రోడ్ బట్టి, మీ సిబిల్ స్కోర్ బట్టి, మీ డౌన్ పేమెంట్ బట్టి మళ్ళీ ఈఎంఐ చేంజ్ అవుతుంటుంది. అండ్ నేను ఆన్ రోడ్ చెప్పిన ప్రైస్ స్టార్టింగ్లో కూడా ఎగ్జాక్ట్ కాదు, ఎస్టిమేటెడ్ ఆన్లైన్ ప్రైస్ అది. ఎగ్జాక్ట్ కనుక్కోవడానికి స్టార్టింగ్ ఒక నెంబర్ యాడ్ చేసిన స్క్రీన్ పైన కదా, ఇప్పుడు కూడా యాడ్ చేస్తారు. దానికి మీరు కాల్ చేసి ఎనీ టైం కనుక్కోవచ్చు. ఇంకా కాంపిటీషన్ అయితే పల్సర్ N150 వస్తుంది సెగ్మెంట్లో సీసీ వైజ్గా, అండ్ అపాచీ RTR 160 V4 వస్తుంది ప్రైజ్ అండ్ సెగ్మెంట్ సీసీ వైజ్గా కంపేర్ చేస్తాను. ఈ వీడియో యాక్చువల్గా తేకపోవచ్చు, అవసరం లేదు, ఎందుకంటే సేమ్ డిజైన్లో హైబ్రిడ్లో కూడా ఉన్నాయి. కాకపోతే అప్పుడు హైబ్రిడ్ వీడియో తెచ్చినప్పుడు భయ్యా FZS నార్మల్ స్టాండర్డ్ వర్షన్ కూడా అప్డేట్ అయిందంటే కదా, నాకు ఆ వీడియో కావాలి మళ్ళీ మనం కామెంట్లు వేసుకుంటారు. కాబట్టి కన్ఫ్యూజన్ ఉండకుండా హైబ్రిడ్ కంటే ముందు ఫస్ట్ ఈ వీడియో వేసేసాను అనుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది స్టాండర్డ్ FZSలో ఏమేమి మారిందో. తర్వాత హైబ్రిడ్ వర్షన్ వీడియో చేశాను అనుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఒక చిన్న వాకర్ వీడియో లాగా వేసేసాను అంతే. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొడతారు. హైబ్రిడ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టేసుకుంటారు, ఖచ్చితంగా తప్పదు. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా రెండింటికి, హైబ్రిడ్కి స్టాండర్డ్కి, ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అని యాడ్ చేస్తున్నాను, అక్కడ మీరు ఫాలో కొట్టి DM చేస్తే మనకు చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ది నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి. పిల్లల రైడ్తో పాటు TVS XL నడుపు, యమహా FZ నడుపు, లేకపోతే కవాసాకి నింజా ZX ఎవరైనా సరే స్టాండర్డ్ హెల్మెట్స్ వాడితే ప్రాణాలు ఉంటాయి, అది మీ ఇష్టం. కార్ నడిపే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి, అదే తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ది నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్.